ఓకే, చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ అండి మనకి నెక్స్ట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అన్ని ఎగ్జామ్స్కి కావాల్సిన టాపిక్. బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఏ ఎగ్జామ్ రాసినా అరౌండ్ 3 to 5 మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఈవెన్ కొన్ని టాపిక్స్లో, కొన్ని ఎగ్జామ్స్లో అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కనీసం ఒక 10 మార్క్స్ అని వస్తాయి. టాపిక్ కూడా బాగా విన్న తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. అంటే మనకు బాగా అలవాటు అయిపోవాలన్నమాట. అలవాటు అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, రీసెంట్గా ఇంటెలిజెన్సీ బ్యూరో నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఆ ఇంటెలిజెన్సీ బ్యూరో అయితే లాస్ట్ ఇయర్ అండి ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచే 15 క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్లో. సో అంత ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇది కొంచెం ఎక్కువ మంది స్కిప్ చేసే టాపిక్ మాట. కొంచెం భయపడే టాపిక్, కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఈ టాపిక్. కొంచెం బాగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో మేజర్గా అయితే అండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని చాలా ఫార్ములాస్ ఉంటాయి, కానీ మొత్తం మీద ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసేటప్పటికి ఒక సింగిల్ ఫార్ములా మీదే బేస్ అయి ఉంటుంది. ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఎక్కువ డిపెండ్ అయ్యేది మాత్రం ఆ ఫార్ములా మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒకటండి, మనకి జనరల్గా చూడండి, మనం బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ స్పీడ్ లో వెళ్తున్నాం అని చెప్తాం. 80 km/h. అంటే 80 km స్పీడ్ అంటే మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే 80 km/h అంటే 1 hour లో మనం 80 kilometers ట్రావెల్ చేయగలం అన్నమాట. సో 1 hour లో మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలమో దాన్నే స్పీడ్ అంటారు. దాన్నే 80 km/h అంటారు. అంటే పర్ అవర్ లో మనం 80 kilometers ట్రావెల్ చేయగలమని అర్థం. సో అంటే మన స్పీడ్ 80 km/h. ఇప్పుడు సపోజ్ కి మనం ఏదో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలండి. సపోజ్ కి వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుందాం. సో ఇప్పుడు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే, సో అక్కడ ఎవరో ఒక పర్సన్ ని మీట్ అవ్వాలి, మనం కార్ మీద ట్రావెల్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో అక్కడ అతనికి టైం ఇవ్వాలి మనం. సో పర్టికులర్ గా అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, మనం ఏ టైం కల్లా వస్తాం అనేది రఫ్ గా చెప్పడం రావాలి. సో ఇలా చెప్పేటప్పుడు ఏంటంటే మనం తెలియవలసింది ఏంటి, మనం ఇప్పుడు ఒక కార్ మీద ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం. ఓవరాల్ గా ఒక 600 kilometers అనుకోండి అప్రాక్సిమేట్ గా. సో ఒక 600 kilometers అనుకుందాం వైజాగ్ టు విజయవాడ. సో ఈ 600 kilometers ని మనం పర్ సపోజ్ కార్ మీద ట్రావెల్ చేస్తే యావరేజ్ గా స్పీడ్, ఎందుకంటే అన్ని చోట్ల ఒక స్పీడ్ తో వెళ్ళలేం మనం. సో ట్రాఫిక్ ఉన్న చోట ఒకలాగా వెళ్తాం, ట్రాఫిక్ లేని చోట ఒకలాగా వెళ్తాం. అందుకని యావరేజ్ గా ఒక స్పీడ్ తో ట్రావెల్ చేస్తాం. సపోజ్ యావరేజ్ గా 60 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే మనం ఆ విజయవాడ వెళ్ళడానికి 10 hours టైం పడుతుందండి. అంటే అది రఫ్ టైం మాట. సో అలా ఇవ్వాలి టైం ఇచ్చేటప్పుడు. ఎవరికైనా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేటప్పుడు నేను 10 minutes లో వచ్చేస్తాను రా, 20 minutes లో వచ్చేస్తానంటే ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని, మీరు వెళ్ళే వెహికల్ ని బేస్ చేసుకొని మనం టైం ఇవ్వాలి ఎప్పుడైనా. సో అది ఇక్కడ కాల్కులేట్ చేస్తామన్నమాట. ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ మనకి బాగా అలవాటు అవ్వాలి ఎప్పుడైనా. సో ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ బాగా అలవాటు అయింది అనుకోండి, మీకు ప్రాబ్లం ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే క్వశ్చన్ ని కూడా మీరు అలాగే చూడాలి. అంటే జనరల్ గా ఆలోచించాలి తప్ప ఏదో ప్రాబ్లం చేస్తున్నాం కదా అన్నట్టుగా కాకుండా జనరల్ థింకింగ్ చాలా అలవాటు అవ్వాలండి. ఆ జనరల్ థింకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. జనరల్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా. సో అది 600 kilometers ని 60 hours స్పీడ్ తో వెళ్తే 10 hours లో మనం కవర్ చేయొచ్చు మాట. 10 hours లో కవర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. యావరేజ్ స్పీడ్ కాల్కులేట్ చేయాలి అంటే అది మెథడ్ మాట. సో స్పీడ్ అంటే ఏంటి? సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. జనరల్ గా స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఎంత టైంలో ట్రావెల్ చేసాం. సో ఎంత డిస్టెన్స్ ని ఎంత టైంలో ట్రావెల్ చేసాం అనేది స్పీడ్ మాట. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అనేది స్పీడ్ కి ఫార్ములా. డిస్టెన్స్ అనే దాన్ని మనం కిలోమీటర్స్ లో రిప్రజెంట్ చేస్తే, టైం అనే దాన్ని అవర్స్ లో రిప్రజెంట్ చేస్తామండి బేసిక్ గా. అంటే km/h అని చెప్తాం, లేదు అంటే మీటర్ ఫర్ సెకండ్స్ అండి. ఒకవేళ డిస్టెన్స్ అనే దాన్ని మనం మీటర్స్ లో రిప్రజెంట్ చేసినట్లయితే టైం అనే దాన్ని సెకండ్స్ లో చెప్తామండి. సో మీటర్ ఫర్ సెకండ్ అవ్వచ్చు, లేదా km/h అవ్వచ్చు. మీటర్ ఫర్ సెకండ్ ఆర్ km/h. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు మాట. సో km/h ఉంటుంది, మీటర్ ఫర్ సెకండ్స్ అంటే మనం రిప్రజెంట్ చేసే యూనిట్స్ మీద బేస్ అయి ఉంటుందండి. ఒకవేళ మీరు డిస్టెన్స్ ని కిలోమీటర్స్ లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టైం ని అవర్స్ లోనే యూజ్ చేయాలి. డిస్టెన్స్ ని మీటర్స్ లో తీసుకున్నట్లయితే టైం ని సెకండ్స్ లో రిప్రజెంట్ చేయాలి. సో స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఎంత టైంలో ట్రావెల్ చేసాం. సో దీని నుంచి అండి ఇంకా డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి మాట. సో ఈ డిస్టెన్స్ అనేది కిలోమీటర్లు, టైం అనేది అవర్లు. పర్ అంటే బై అని అర్థం అండి. km/h ని km/h అంటున్నాం, లేదా మీటర్ ఫర్ సెకండ్స్ అంటున్నాం అండి. ఇప్పుడు డిస్టెన్స్ కావాలనుకోండి, ఈ టైం ఆపోజిట్ వెళ్తుంది. అంటే డిస్టెన్స్ అనే దానికి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం.
అంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి ఫైనల్ యూనిట్స్ ఏమవుతాయండి, కిలోమీటర్స్ ఆర్ మీటర్స్ అనే దాన్ని యూస్ చేయాలి. అదే టైం కావాలనుకోండి, ఈ స్పీడ్ ని కిందకు తీసుకొచ్చేయండి, అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది. సో టైం అనే దాన్ని అవర్స్ లో కానీ సెకండ్స్ లో కానీ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉంటే టైం అనేది అవర్స్ లో ఉంటుంది. కిలోమీటర్ పై అవర్ అనొచ్చు, లేదా మీటర్ ఫర్ సెకండ్స్ లో చెప్పొచ్చు అండి. ఒకవేళ డిస్టెన్స్ అంటే ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ని టైం ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని డిస్టెన్స్ అంటారు. డిస్టెన్స్ కిలోమీటర్స్ లో కానీ మీటర్స్ లో కానీ రిప్రజెంట్ చేస్తామండి. అలాగే టైంకి వచ్చామనుకోండి, డిస్టెన్స్ బై స్పీడ్ అంటారు. సో డిస్టెన్స్ బై స్పీడ్ ని మనం టైం అని చెప్తామండి. సపోజ్ కి డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ బై స్పీడ్, టైం అనేది అవర్స్ లో కానీ సెకండ్స్ లో కానీ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం వర్కౌట్ చేయాలన్నమాట. సో స్పీడ్ కి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. టైం కి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్రాపర్ యూనిట్స్ మెయింటైన్ చేయడం కూడా రావాలండి. ఇఫ్ సపోజ్ మనకి స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్స్ లో వాడుతున్నాం అనుకోండి, స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉంటే టైం అనేది డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉంటుంది, టైం అనేది అవర్స్ లో ఉంటుంది. సో ఈ మూడింటిని మీరు ప్రాపర్ యూనిట్స్ అంటారు. అంటే ఇది కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నప్పుడు ఇది కిలోమీటర్స్ లో ఉండాలి, ఇది అవర్స్ లో ఉండాలి టైం అనేది. అలాగే నెక్స్ట్ వన్ అండి, స్పీడ్ అనేది సపోజ్ కి మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉందనుకోండి, డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉండాలి, టైం అనేది సెకండ్స్ లో ఉండాలండి. సో కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ అవర్స్ వాడొచ్చు అండి. అలాగే మీటర్ ఫర్ సెకండ్స్, మీటర్స్ సెకండ్స్ లో యూజ్ చేయొచ్చు. సో స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉంటే డిస్టెన్స్ కిలోమీటర్ లో ఉంటుంది, టైం అనేది అవర్స్ లో ఉంటుంది. అలాగే స్పీడ్ అనేది మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉంటే డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉంటుంది, టైం అనేది సెకండ్స్ లో ఉంటుంది. ఇవి ప్రాపర్ యూనిట్స్ మాట. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఆ ఇచ్చిన యూనిట్స్ బట్టి మీరు కన్వర్ట్ చేసుకోవాలండి. అలా కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇన్ కేస్ కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని మనం మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చుకోవాలనుకోండి, కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని. ఒక కిలోమీటర్ అంటే ఏంటి, 1000 మీటర్స్. సో 1 కిలోమీటర్ అంటే ఏంటండి, 1000 మీటర్స్. 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్, 1 అవర్ అంటే మనకి 60 మినిట్స్ అండి. 1 అవర్ అంటే 60 మినిట్స్. సో ఆ 1 అవర్ అంటే 60 మినిట్స్ కాబట్టి ఒక మినిట్ అంటే మరలా 60 సెకండ్స్ అండి. సో 60 ఇంటూ 60 అంటే 3600 సెకండ్స్. సో 1000 బై 3600 అండి. చూడండి, కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అలాగే నెక్స్ట్ వన్ అండి, 1 అవర్ అంటే 60 మినిట్స్. దాన్ని మళ్ళీ సెకండ్స్ లోకి మార్చుతున్నాను. 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అండి. సో 60 ఇంటూ 60 అంటే ఎంత అవుతుందంటే 3600 సెకండ్స్ అండి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే జీరోస్ ఎలిమినేట్ అయిపోద్ది. 2 5 218. సో 5/18 మీటర్ ఫర్ సెకండ్స్. సో కిలోమీటర్ పర్ అవర్స్ ని మీటర్ ఫర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందండి, 5/18 మీటర్ ఫర్ సెకండ్స్. సో కిలోమీటర్ పర్ అవర్స్ నుంచి మీటర్ ఫర్ సెకండ్స్ కి కన్వర్ట్ చేయడం అన్నమాట. అలాగే నెక్స్ట్ మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చాలనుకోండి, దీన్ని అటు తీసుకెళ్ళండి. ఈ 5/18 ఆపోజిట్ కి వెళ్ళింది అనుకోండి, 18/5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మల్టిప్లై చేయాలంటే 5/18 తో చేయాలి. ఎప్పుడైనా ఒక వాల్యూ కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉందనుకోండి, దాన్ని మీరు మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చవలసి వస్తుంది అనుకోండి, 5/18 తో మల్టిప్లై చేయండి. అలాగే ఒక మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చుకోవాల్సి వస్తుంది అనుకోండి, 18/5 తో మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పిందంతా దానికి రిలేటెడ్ అండి. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం ఫార్ములా. స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్స్ లో కానీ మీటర్ ఫర్ సెకండ్స్ లో కానీ ఉంటుంది. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అండి. సో దాన్ని కిలోమీటర్స్ లో కానీ మీటర్స్ లో కానీ చెప్తారు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, అది అవర్స్ లో కానీ సెకండ్స్ లో కానీ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ కి కిలోమీటర్ పర్ అవర్, స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉందనుకోండి, డిస్టెన్స్ కిలోమీటర్ లో ఉంటుంది, టైం అవర్స్ లో ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉందనుకోండి, డిస్టెన్స్ మీటర్ లో ఉంటుంది, టైం సెకండ్స్ లో ఉంటుందండి. కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని మీటర్ ఫర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, మనం 5/18 తో మల్టిప్లై చేయాలి. 5/18 ఎలాగొచ్చిందో కూడా ఇక్కడ రాసామండి. కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, 1 అవర్ అంటే 3600 సెకండ్స్ అండి. సో 1000/3600 అండి. జీరోస్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 5 218. సో 5/18 మీటర్ ఫర్ సెకండ్స్. సో మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, 18/5 తో మల్టిప్లై చేయాలి. సో మీటర్ ఫర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చుకోవాలంటే ఏం చేస్తారండి, 18/5 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 72 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. దీన్ని మనం మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చుకోవాలి. సో దాన్ని మనం మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చాలనుకోండి, సో ఏం చేయాలండి, ఇంటూ 5/18 చేయాలండి. ఇంటూ 5/18 చేసాం అనుకోండి, 72 ఇంటూ 5/18, 18 4 72 అండి. చూడండి 72 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దీన్ని మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మార్చాలి. అందుకని దీన్ని 5/18 తో మల్టిప్లై చేస్తున్నాను. 18 4 72, 4 ఇంటూ 5 అంటే 20 అండి. సో 20 మీటర్ ఫర్ సెకండ్స్. సో 18 4 4 5 20 అండి. 20 మీటర్ ఫర్ సెకండ్స్ అనేది
మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే 108 కిలోమీటర్ పర్ అవర్ అని ఉంది. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చాలనుకోండి ఇంటూ 5/18 తో మల్టిప్లై చేయాలి. 108 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలండి. 18 6 108. సో 6 5 30 మీటర్ పర్ సెకండ్స్. సో 108 కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 తో మల్టిప్లై చేయాలన్నమాట. 18 6 6 5 30 మీటర్ పర్ సెకండ్స్. అలాగే 25 మీటర్ పర్ సెకండ్స్ అని ఉంది. దీన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చాలనుకోండి 18/5 తో మల్టిప్లై చేయాలి. సో 25 మీటర్ పర్ సెకండ్స్ ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చాలంటే 18/5 తో అండి. ఇంటూ 18/5 చేస్తే 5 5 5 ఇంటూ 18 అంటే ఎంత అవుతుందంటే 90 కిలోమీటర్ పర్ అవర్. అలాగే 15 మీటర్ పర్ సెకండ్స్ ఉంది. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చాలనుకోండి ఇంటూ 18/5. సో 15 మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చాలంటే ఇంటూ 18/5. 5 3 3 ఇంటూ 18 అంటే 54 కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చొచ్చు. మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ లో ఏంటంటే మనకి ఈ పార్ట్ అవుట్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ గా మనకి ఇది చూడండి, ఇఫ్ స్పీడ్స్ రేషియో S1 S2 ఇవి స్పీడ్స్ రేషియో x/y ఉందనుకోండి సపోజ్ కి. అలాగే డిస్టెన్సెస్ రేషియో కూడా x/y ఉంటుందండి. అంటే స్పీడ్స్ కి ఏదైతే రేషియో ఉందో డిస్టెన్సెస్ కూడా మీకు సేమ్ రేషియో వస్తుందండి. సో స్పీడ్స్ కున్న రేషియో డిస్టెన్సెస్ కున్న రేషియో రెండు ఒకేలాగా వస్తాయి అన్నమాట. సో స్పీడ్స్ కి ఏదైతే రేషియో ఉందో డిస్టెన్సెస్ కూడా అదే రేషియో వస్తుంది వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. కాకపోతే రెండు చోట్ల సేమ్ టైం యూజ్ చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ స్పీడ్ కి మీరు ఎంత టైం అయితే వాడుతున్నారో సెకండ్ స్పీడ్ కి కూడా అంతే టైం వాడతామండి. ఓకే, టైం కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? రెండు చోట్ల సేమ్ టైం యూజ్ చేస్తామని, అంతే. ఇంకా దాని మీనింగ్ ఇంకేం లేదు. కాన్స్టెంట్ అంటే అన్ని చోట్ల ఒకేలా వాడితే దాన్ని కాన్స్టెంట్ అంటారండి. సో స్పీడ్స్ యొక్క రేషియో x/y అయితే డిస్టెన్సెస్ యొక్క రేషియో కూడా x/y వస్తుందండి. ఎప్పుడు వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో స్పీడ్ అనేది నేను 40 కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకున్నాను ఒక స్పీడ్, మరొక స్పీడ్ 60 కిలోమీటర్ పర్ అవర్ అండి. టైం కాన్స్టెంట్ గా అంటే రెండు చోట్ల అంటే ఫస్ట్ స్పీడ్ కి కానీ సెకండ్ స్పీడ్ కి కానీ నేను వాడే టైం 5 hours. ఓకే, రెండింటికో వాడే టైం ఒకటే ఉండాలి. టైం కాన్స్టెంట్ అంటే రెండు చోట్ల సేమ్ టైం వాడతామని అర్థం. సో ఫస్ట్ స్పీడ్ అండి 40 కిలోమీటర్ పర్ అవర్, సెకండ్ స్పీడ్ 60 కిలోమీటర్ పర్ అవర్. రెండు చోట్ల వాడే టైం అయితే 5 hours అండి. అయితే ముందు స్పీడ్స్ కి రేషియో కడుతున్నానండి. S1 S2 ఈ రెండింటికి స్పీడ్స్ కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఒకటి 40 ఇంకోటి 60 కదా. 40కి 60కి రేషియో కట్టామనుకోండి 2:3 అనేది స్పీడ్స్ యొక్క రేషియో. ఇప్పుడు అలాగే నేను డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది. అంటే 40 × 5 అండి, 200 కిలోమీటర్స్. అలాగే సెకండ్ దానికి డిస్టెన్స్ అంటే సెకండ్ స్పీడ్ టైం వాడాలండి. 60 × 5 300 కిలోమీటర్స్. సో ఫస్ట్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం చేయాలండి. టైం రెండు చోట్ల 5 hours. సో స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది 200 కిలోమీటర్స్. రెండో దానికి కూడా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను 60 × 5 300 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ కి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. 200 ఒకటి 300 ఒకటి. ఈ రెండింటికి రేషియో కట్టామనుకోండి 2:3 అనేది డిస్టెన్సెస్ కి రేషియో. ఓకే, సో స్పీడ్స్ రేషియో x/y అయితే డిస్టెన్సెస్ రేషియో కూడా x/y అనండి. అయితే రెండు చోట్ల టైం అనేది ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్ అయితే సెకండ్ స్పీడ్ 60 కిలోమీటర్ పర్ అవర్ అండి. టైం కాన్స్టెంట్ గా 5 hours వాడాను. స్పీడ్స్ రేషియో కడితే 2:3 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫస్ట్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం చేయాలి. 40 × 5 200 కిలోమీటర్స్. అలాగే సెకండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కూడా స్పీడ్ ఇంటూ టైం చేయాలి. 60 × 5 300 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనం డిస్టెన్సెస్ కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే 200కి 300కి రేషియో అయితే 2:3 అండి. సో ఇది మన డిస్టెన్సెస్. చూడండి, స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. సో స్పీడ్స్ కి ఏదైతే రేషియో ఉంటుందో డిస్టెన్సెస్ కూడా అదే రేషియో ఉంటది. కాకపోతే టైం అనేది కాన్స్టెంట్ గా ఉంటది. సో స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో రెండు కూడా ఒకేలా ఉంటాయండి. స్పీడ్స్ కి ఏదైతే రేషియో ఉందో డిస్టెన్సెస్ కూడా అదే రేషియో ఉంటదండి. కానీ టైం అనేది కాన్స్టెంట్ గా ఉండాలండి. అంటే రెండు చోట్ల సేమ్ టైం యూజ్ చేయాలని అర్థం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, స్పీడ్స్ రేషియో. స్పీడ్స్ రేషియో అనేది x/y అండి. సో స్పీడ్స్ యొక్క రేషియో x/y అయితే టైమ్స్ రేషియో అయితే y/x అవుతుందండి. అంటే రివర్స్ అవుతుంది అన్నమాట. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. సో స్పీడ్స్ యొక్క రేషియో టైమ్స్ యొక్క రేషియో రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్ లో ఉంటాయండి. స్పీడ్స్ కి ఏదైతే రేషియో ఉందో దాన్ని రివర్స్ చేస్తే టైమ్స్ రేషియో వస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే రెండు చోట్ల సేమ్ డిస్టెన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ స్పీడ్ కి మీరు ఏదైతే డిస్టెన్స్ వాడారో సెకండ్ స్పీడ్ కి కూడా మీరు అదే డిస్టెన్స్ వాడితే దాన్ని డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటారు. సో స్పీడ్స్ యొక్క రేషియో టైమ్స్ యొక్క రేషియో ఇన్వర్స్ ప్రపోర్షనల్ లో ఉంటాయండి. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదా. ఎప్పుడైనా ఒక ఫార్ములాలోని
ఆ స్పీడ్ అనేది న్యూమరేటర్ తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటది, డినామినేటర్ లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తో ఉంటదండి. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫ్రాక్షన్ కదా, డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ అనేది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి స్పీడ్ కి డిస్టెన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటదండి. అంటే రెండు ఒకే రేషియోస్ లో ఉంటాయి అన్నమాట. అలాగే స్పీడ్ టైం చూసుకుంటే టైం అనేది డినామినేటర్ లో కదా ఉంది, ఎప్పుడైతే డినామినేటర్ లో ఉందో రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కదండి, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. సో స్పీడ్ టైం ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటది, స్పీడ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటది. ఇక్కడ స్పీడ్ కి టైం కి చూస్తున్నామండి. సో స్పీడ్స్ కి ఏదైతే రేషియో వచ్చిందో దాన్ని రివర్స్ చేస్తే వచ్చేదాన్ని టైమ్స్ రేషియో అంటారు. సో స్పీడ్స్ రేషియో x:y అయితే టైమ్స్ యొక్క రేషియో y:x అండి. వెన్ డిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్, సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్స్ రేషియో టైమ్స్ రేషియో రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్ లో ఉంటాయి. సో ఫస్ట్ స్పీడ్ అంటే 25 km/h అనుకుందాం, సెకండ్ స్పీడ్ 75 km/h అనుకుందాం, డిస్టెన్స్ కాన్స్టెంట్ గా 300 కిలోమీటర్స్ యూస్ చేస్తున్నాను. ముందు స్పీడ్స్ కి రేషియో కట్టాను, స్పీడ్స్ కి రేషియో కడితే S1 అండ్ S2 స్పీడ్స్ కి రేషియో కడితే 25:75 వచ్చిందండి. ఫస్ట్ స్పీడ్ 25, సెకండ్ స్పీడ్ 75. సో 25 1 25 3 అంటే స్పీడ్స్ యొక్క రేషియో 1:3 అని అర్థం అండి. ఇప్పుడు ఫస్ట్ టైం కడుతున్నాను, టైం కావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ ని ఫస్ట్ స్పీడ్ తో డివైడ్ చేయండి. అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పార్ట్ స్పీడ్ ఏదైతే ఉందో దానికి మనం బేస్ చేసుకోనమాట, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా మాట. సో అక్కడ మనం ఏం చేయాలంటే 300 ని 25 తో డివైడ్ చేయాలి. డిస్టెన్స్ 300 అండి, స్పీడ్ 25, సో 300/25 అంటే 12 అవర్స్ అండి టైం. అలాగే సెకండ్ పార్ట్ కి ఎంత టైం పట్టిందో కావాలంటే ఇక్కడ కూడా అంతేనండి, డిస్టెన్స్ 300, సెకండ్ స్పీడ్ 75 కదా, 300/75 అంటే 4 అవర్స్. ఇప్పుడు టైమ్స్ రేషియో కడితే 12 కి 4 కి రేషియో 3:1. సో టైమ్స్ రేషియో అనేది 3:1 అవుతుందండి. చూడండి, స్పీడ్స్ రేషియో x:y అయితే టైమ్స్ రేషియో అనేది y:x అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నామండి, వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ స్టేబుల్ గా ఉంటది. సో స్పీడ్ ఒకటి 25 km/h, ఇంకొకటి 75 km/h. ముందు స్పీడ్స్ కి రేషియో కట్టాను, 25 కి 75 కి రేషియో 1:3 అండి. డిస్టెన్స్ కాన్స్టెంట్ గా 300 కిలోమీటర్స్ అని తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ బై స్పీడ్ చేద్దాం. 300/25 అంటే 12 అవర్స్ కింద తీసుకోవాలండి. 300/25 అంటే 25 12. అలాగే సెకండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 300/75 అంటే 300/75 అంటే సో దాన్ని మనం 4 అవర్స్ అని తీసుకుంటామండి. సో టైమ్స్ రేషియో T1 అండ్ T2 టైమ్స్ రేషియో అయితే 12 కి 4 కి రేషియో అండి, 12 కి 4 కి రేషియో అయితే 3:1. సో ఇక్కడ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. స్పీడ్స్ రేషియో x:y అయితే డిస్టెన్సెస్ రేషియో x:y ఉంటది, టైం కాన్స్టెంట్. స్పీడ్స్ రేషియో x:y అయితే టైమ్స్ రేషియో రివర్స్ లో y:x ఉంటది, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అండి. చూడండి, మొత్తం మీద మనం నేర్చుకునేది ఏంటి, స్పీడ్ కి ఫార్ములా. సో స్పీడ్ కి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటి, km/h లేదా m/s. అదే డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. జస్ట్ అండ్ ఆ ఫార్ములా యూస్ చేసి చేస్తాం. డిస్టెన్స్ అనే దాన్ని కిలోమీటర్స్ లో చెప్పొచ్చు, మీటర్స్ లో చెప్పొచ్చు. అలాగే టైం అండి, టైంకి ఏంటంటే ఫార్ములా మనకి డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది, టైం అవర్స్ లో కానీ సెకండ్స్ లో కానీ ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు కూడా స్పీడ్ అనేది km/h లో ఉన్నదాన్ని m/s లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. ఎందుకు అంటే ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అండి, 1 అవర్ అంటే 3600 సెకండ్స్. దాన్ని సింప్లిఫై చేస్తే 5/18 m/s అని వస్తుంది. సో ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. km/h నుంచి m/s లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. m/s లో ఉన్నదాన్ని km/h లోకి మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. అలాగే స్పీడ్స్ రేషియో, స్పీడ్ ఆ యొక్క డిస్టెన్స్ తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటది, అందుకని స్పీడ్స్ కి డిస్టెన్సెస్ కి సేమ్ రేషియో ఉంటది, టైం కాన్స్టెంట్ అండి. అలాగే స్పీడ్ అనేది ఆ టైం తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటది, అయితే ఆ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటది, ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. సో స్పీడ్స్ రేషియో x:y అయితే డిస్టెన్సెస్ కూడా x:y వస్తుంది. స్పీడ్స్ రేషియో x:y అయితే టైమ్స్ రేషియో y:x అవుతుందండి. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ అంటే ఒక బేసిక్ టాపిక్ లాంటిది మాట, బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా బేసిక్ రిజల్ట్స్ మాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో రేపు క్లాస్ లో దీన్ని ఈ టాపిక్ ని నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.